అయాన్ ముఖర్జీ డైరెక్షన్లో హృతిక్ రోషన్ ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ హీరోస్గా నటిస్తున్న మూవీ వాటు. అయితే ఈ సినిమాకి సంబంధించి ఇంకో సాంగ్, ఇంకో ఫైటింగ్ సీక్వెన్స్, అదేవిధంగా ఓ 500 మెంబర్స్తోని ఉండే ఒక ఎంట్రీ సీన్ కూడా ఇంకా పోస్ట్ పోండ్ అవుతుందన్నమాట. అయితే ఇంకా సీన్సే కంప్లీట్ అవ్వకుండా ఈ సినిమాకి సంబంధించి ఈ సినిమాని ధైర్యంగా ఆగస్ట్ 25న రిలీజ్ చేయడానికి మేకర్స్ అయితే ఆలోచిస్తున్నారట. అదేంటి మరి ఇన్ని రోజుల పాటు ఈ సినిమాకి సంబంధించి ఖచ్చితంగా మళ్ళీ పోస్ట్ పోండ్ అవుతుంది అన్నారు కదా, సడన్గా ఇదేంటి అనుకుంటారా? అయితే ఇది సినిమాకి సంబంధించి ఏదైతే ఇటు హృతిక్ రోషన్కి అదేవిధంగా మన ఎన్టీఆర్కి ఉన్న సీన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్సిమం కంప్లీట్ అయిపోయి ఓ సాంగ్ మాత్రం కీలకంగా ఉందంట. ఆ సాంగ్ అనేది తొందరలోనే కంప్లీట్ చేసేస్తాం, పెద్ద మ్యాటర్ ఏం కాదు, దానికంటూ ఒక 15 days to 20 daysలో కంప్లీట్ అయిపోతుంది. ఇంకో 2 monthsలో షెడ్యూల్ అంతా కూడా క్లోజ్ చేసేస్తాం, ఇంక ఎడిటింగ్లోకి వెళ్ళిపోతుంది సినిమా అంతా అని కూడా మేకర్ సైడ్ నుంచి అయితే వచ్చిందనమాట న్యూస్. ఇక ఈ న్యూస్ విన్న తర్వాత ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. మరి ఈ సినిమా మాత్రం అటు ఇండియా వర్సెస్ అదేవిధంగా ఇతర పార్టీలకు సంబంధించి ఇతర నేషన్స్తోని ఒక గొడవలాగా ఉండబోతుంది. మరి ఈ పార్టీకి సంబంధించి రా ఏజెంట్స్ ఎలా ఉండబోతున్నారు, ఆ ఏజెంట్స్ దగ్గర నుంచి మరి ఇందులో ఎన్టీఆర్ ఫస్ట్ యాంటీగా ఉంటారంట, దాని తర్వాత ఎనిమీస్ పార్టీ నుంచి ఇటు ఫేవరబుల్ పార్టీ ఇండియన్ పార్టీ సైడ్ వచ్చేస్తారంట. మరి అది ఎలా జరుగుతుంది అంటే మరి ఆయన అక్కడికి వెళ్ళి ఇటు ఇండియా కోసమే సపోర్ట్ చేస్తూ ఉన్నారా? అసలు ఈ సినిమా అంతా కూడా ఒక మంచి స్టోరీ లైన్తో ముందుకు వెళ్తుంది. ఆల్రెడీ వార్ 1 చూసినప్పుడు మనందరికి కూడా అరే ఈ సినిమా చాలా మంచిగా ఉంది అని చెప్పేసి చాలామందికి నచ్చింది, కొంతమంది నచ్చకపోయినప్పటికీ కూడా ఎక్కువ మంది ఆ సినిమాని అయితే యాక్సెప్ట్ చేశారు. ఇక వార్ 2 పైన ఎక్స్పెక్టేషన్స్ ఎందుకు చాలా ఎక్కువగా ఉన్నాయంటే హృతిక్ రోషన్ అంత హైట్, ఆయన పర్సనాలిటీ, ఆయన వేరే లెవెల్ ఆఫ్ యాక్టింగ్ ఉంటుంది, ఆయన ముందు నుంచి దాంట్లో ఉన్నారు. అయితే సెకండ్ పార్ట్లో మాత్రం ఇటు మన ఎన్టీఆర్ కూడా ఈ దాంట్లో యాక్ట్ చేయడం, మరి వాళ్ళిద్దరూ పక్కపక్కనే ఎలా ఉండబోతున్నారు, అయాన్ ముఖర్జీ సినిమాలో వాళ్ళిద్దరు క్యారెక్టరేషన్ ఎలా తీసుకురాగలిగారు? ఎందుకంటే ఇటు ఎన్టీఆర్కి సంబంధించి ఆయన ఏ మల్టీ స్టారర్ సినిమా చేసినా కూడా ఆయన కొంచెం డౌన్ అయినట్టుగా ఫ్యాన్స్ అయితే ఫీల్ అవుతూ ఉంటారు. మరి ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి వార్ 2లో ఆయన ఏమన్నా హైలైట్ చేస్తారా? సినిమా మొత్తంలో ఆయన ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes ఉంటారు అంటున్నారు. కొంతమంది అయితే సినిమా మొత్తంలో కూడా ఆయన చాలాసేపే ఉంటారు, హాఫ్ ఆఫ్ ద సినిమా ఆయనతోనే నడుస్తుంది అంట. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఇక ఎట్టకేలకు ఈ సినిమాకి సంబంధించిన డేట్ అనౌన్స్ చేయడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ అదేవిధంగా హృతిక్ రోషన్ ఫ్యాన్స్ అయితే ఫుల్ హ్యాపీగా ఉందో. చూద్దాం మరి ఈ సినిమాకి సంబంధించి 27th or 25th ఆ టైం కల్లా ఖచ్చితంగా రిలీజ్ చేస్తాము అంటున్నారు. అయితే ఈ మధ్య కాలంలో తొందరలోనే ఎన్టీఆర్కి సంబంధించి అదేవిధంగా హృతిక్ రోషన్కి వీళ్ళిద్దరి పోస్టర్స్ని అయితే తొందరలోనే విడుదల చేయడానికైతే టీం అయితే రెడీగా ఉంది. సో చూద్దాం ఆ పోస్టర్స్ వచ్చిన తర్వాత ఏమైనా మనకేదైనా కొత్తగా బూస్టప్ వస్తుందా? ఎందుకంటే ఈ మధ్య ఎన్టీఆర్ లుక్స్ చూస్తే ఈయన ఆ సినిమాకి ఈ లుక్స్తో చేశారా అన్న డౌట్ అయితే చాలామందికి వచ్చిన జెప్టో యాడ్కి సంబంధించి. సో మీరేమనుకుంటున్నారు? ఆయన ఖచ్చితంగా ఈ సినిమాలో ఎక్కువగా స్కోప్ ఉండబోతుందా లేదా అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.